ఫాద్ ఫాజిల్ నటించిన 'ఆవేశం' అనే సినిమా చూశాను. కామెడీ అండ్ యాక్షన్ రెండిటిని పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేసిన సినిమా ఇది. సో, స్పాయిలర్ లేకుండా మూవీ మీద నా ఒపీనియన్ చెప్తాను. ముందుగా అన్నిటికంటే అదిరిపోయిందంటే మాత్రం 'ఫాఫా ఇన్ బీస్ట్ మోడ్'. మలయాళం సినిమా ఫాలో అయ్యే వాళ్ళకి ఫాద్ ఫాజిల్ యాక్టింగ్ ఎలా ఉంటుందో కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ 'ఆవేశం' సినిమాలో మాత్రం ఫాఫా బీస్ట్ మోడ్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇక్కడ బీస్ట్ అంటే ఏదో బీభత్సమైన మాస్ హీరో అనుకోకండి. కొద్దిగా ఈ సినిమాలో మాస్ కూడా ఉంటుంది, కానీ అంతకు మించి యాక్టింగ్ పర్ఫార్మెన్స్తో సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. జనరల్గా బెస్ట్ యాక్టింగ్ అనగానే ఎక్కువగా సీరియస్ డ్రామాల్లోనే కనిపిస్తాయి అనుకుంటాం కదా, కానీ ఒక యాక్షన్ కామెడీని కూడా యాక్టింగ్ పర్ఫార్మెన్స్తో కొత్తగా ప్రజెంట్ చేయవచ్చని ఫాద్ ఫాజిల్ ఈ సినిమాతో చూపించారు. ఎక్కువగా స్పాయిలర్ చేయను కానీ ఈ 'ఆవేశం' సినిమా వర్కౌట్ అవ్వడానికి మెయిన్ రీజన్ మాత్రం ఫాద్ ఫాజిల్ పర్ఫార్మెన్సే. అలాగే ఈ సినిమాలో సపోర్టింగ్ రోల్ కూడా సాలిడ్గా మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాయి. ముఖ్యంగా ఫాద్ ఫాజిల్ పక్కనే ఉండే సైడ్ కిక్ క్యారెక్టర్ చేసిన సహజింగ్ గోపు అండ్ అలాగే ముగ్గురు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా సబ్జెక్ట్కి తగ్గట్టుగా ఒక క్రేజీ అండ్ వీకీ ఎక్స్పీరియన్స్ని మనకు అందిస్తారు. ఇకపోతే స్టోరీ అండ్ రైటింగ్ గురించి చెప్పాలంటే ఈ సినిమాని గ్యాంగ్స్టర్ కామెడీ విత్ ఏ ట్విస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే రైటింగ్ పరంగా చూస్తే ఏదో సీరియస్గా తీసుకొని డ్రామాని క్రియేట్ చేయాలి సినిమాని డైరెక్ట్ చేశారు. యాక్చువల్గా 'రోమాంచం' అండ్ 'ఆవేశం' ఈ రెండింటికి కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. క్యారెక్టరేషన్స్ అండ్ హ్యూమర్ పరంగా చూసుకున్నప్పుడు ఈ డైరెక్టర్కి ఒక సిగ్నిఫికేషన్ స్టైల్ మనకు కనిపిస్తుంది. ఆ స్టైల్ ఈ సినిమాలో కూడా కొన్ని చోట్ల రిపీట్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాని రికమెండ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా చోట్ల ఫుల్ ఫన్ మూమెంట్స్ ఉంటాయి. 'ఆవేశం' సినిమా కథ కొత్తదేమీ కాదు, అద్భుతమైన ఎమోషన్స్ ఏమీ ఉండవు, కానీ ఒక్కటి మాత్రం గ్యారంటీ, సినిమాను చూస్తున్నప్పుడు గట్టిగా నవ్వుకొని కామెడీ సీన్స్ చాలానే ఉంటాయి. యాక్షన్ ఎలివేషన్స్ని కూడా చాలా సటిల్గా డిజైన్ చేశారు. సినిమాలో రంగ క్యారెక్టర్ మాత్రం ఒక రేంజ్లో ఎలివేషన్స్ అని చెప్పాలి. కథని ఎక్కడ బోర్ కొట్టించకుండా ముందుకి తీసుకెళ్లేటటువంటి పాత్ర ఇది. అలాగే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. అలాగని ఈ మధ్య కాలంలో వచ్చిన మలయాళం మూవీస్తో కంపేర్ చేయకూడదు, కానీ ఖచ్చితంగా సినిమా చూస్తున్నంతసేపు మీరు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. మోస్ట్లీ ఈ సినిమా కూడా తెలుగులో డబ్ అయ్యే ఛాన్స్ ఉంది. కుదిరినప్పుడు తప్పకుండా ఈ 'ఆవేశం' సినిమాని మీరు ట్రై చేయండి. ఇది ది వింకిల్ 'ఆవేశం' మూవీ రివ్యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. జై హింద్.